గునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. మరియు అతడు విశ్వాసమునందు బలహీనుడు కాగా రమారమి 100 ఏండ్లు వయస్సు గలవాడై ఉండి అప్పటికీ తన శరీరము మృతతుల్యమైనట్టును సారా గర్భమును మృతతుల్యమైనట్టును ఆలోచించను గాని అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి సందేహింపక దేవుని మహిమపరచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. అది అతనికి ఎంచబడినని అతని నిమిత్తము మాత్రమే కాదు గాని మన ప్రభువైన యేసును మృతులలో నుండి లేపిన వాని యందు విశ్వాసముంచిన మనకు ఎంచబడునని మన నిమిత్తము కూడా వ్రాయబడెను. ఆమేన్. ఇప్పుడు ఈ చదువునటువంటి రోమీయుల పత్రిక 4వ అధ్యాయము 17 నుంచి 22 వచనాలు ఆ చివరి భాగం వరకు ఇది అబ్రహాము కొరకే వ్రాయబడలేదు కానీ మన కొరకు కూడా వ్రాయబడినది. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఈ వాక్యం ఎవరి కోసం బాగా అర్థం చేసుకోవాలి. మన కొరకు కూడా వ్రాయబడింది. ఇట్స్ రిటన్ ఓన్లీ ఫర్ మీ, నాట్ ఫర్ ద అబ్రహాము కొరకు కాదు, ఇది అబ్రహాము కొరకు కాదు, నా కొరకు మన కొరకు వ్రాయబడినది. ఆమేన్ చెప్దాం గట్టిగా. ఇప్పుడు అందరూ ఒకసారి చదివినటువంటి లేఖన భాగంలోకి వెళ్దాం. తాను విశ్వసించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడు. నా మొదటి భాగంలో ఆ యొక్క వాక్యంలో ఆ లైన్ అండర్లైన్ చేసుకోండి. మృతులను సజీవులుగా చేయువాడు. ఈరోజు నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మృతులను సజీవులుగా చేసేవాడు. నోటితో అందరం చెప్తాం, నోటితో పలుకుతాం. ఈరోజు నా దేవుడు మృతులను సజీవులుగా చేయువాడు. మృతులను సజీవులుగా చేయువాడు. ఇప్పుడు నా దేవుడు ఎవరంటే మృతులను సజీవులుగా చేయువాడు. ఇది మొదటి భాగం. ఈ భాగం అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ వాక్యం నా కొరకు అబ్రహాము కొరకే కాదు, మనందరి కొరకు అని బైబిలే చెప్పింది. ఇది అబ్రహాము కోసమే నువ్వు ఆలోచించద్దు బిడ్డ. మనం ఆరాధిస్తున్న దేవుడు, మనం సేవిస్తున్న దేవుడు, మనము ప్రతి నిత్యము ఆయనతో నడవడానికి, ఆయనతో సహవాసం చేయడానికి మనం ఇష్టపడుతున్నాం కదా. ఈ దేవుడు ఎవరు అనంటే మొదట మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఎందుకు ఆయన మృతులను సజీవులుగా చేసే దేవుడు అనంటే ఒకసారి యోహాను సువార్త 11వ అధ్యాయంలో లాజరు సమాధి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళాడు. లాజరు సమాధి దగ్గరికి యేసుక్రీస్తు ప్రభు వారు వెళ్ళాడు. యేసుక్రీస్తు ప్రభు సమాధి దగ్గరికి వెళ్ళిన తర్వాత లాజరు బయటకు రా అని అన్నాడు. లాజరు బయటకు రా అని అనగానే లాజరు ఒక్క సెకండ్లో 4 రోజులుగా సమాధిలో పెట్టబడినటువంటి ఆ మృతదేహము, సమాధిలో కుళ్ళిపోయినటువంటి ఆ మృతదేహము ఒక్క మాట మృతులను సజీవులుగా చేసే యేసయ్య ఒక్క సెకండ్లో లాజర్ను సజీవంగా సమాధిలో నుంచి బయటకు తీసుకొచ్చింది. కొట్టండి చప్పట్లు గట్టిగా. సమాధిలో నుంచి బయటకు తీసుకొచ్చింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు ఎవరనంటే మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఈ రాత్రి చాలామంది మృతమైన అనుభవాలలో ఉన్నారు. విశ్వాసం కూడా మృతమైపోయింది. నీ జీవితంలో అనేక సార్లు మృతమైన అనుభవాలలో నువ్వు చాలాసార్లు ముందుకు వెళ్ళలేకపోతున్నావు. కొన్ని సందర్భాలలో ఇది నాకు సాధ్యపడుతుందని అనుకుంటున్నావు. దేవుడు నా జీవితంలో ఇది చేయగలడా అని అనుకుంటున్నావు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, నేను ప్రకటిస్తున్న దేవుడు, ఈ రాత్రి ఈ 2వ రోజు సభలో నుంచి మాట్లాడే దేవుడు ఎవరంటే మృతులను సజీవులుగా చేసే దేవుడు. ఆమేన్. ఇప్పుడు నా దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు కనుక మృతతుల్యమైన ప్రతి అనుభవాలలో ఈ రాత్రి దేవుని మాట విడుదల కాబోతున్నది. ఆమేన్ చెప్పండి గట్టిగా. మృతతుల్యమైన ప్రతి అనుభవాలలో, మరణకరమైన ప్రతి అనుభవాలలో, చేదైన ప్రతి అనుభవాలలో, జీవములనే ప్రతి అనుభవాలలో, నిర్జీవమైన ప్రతి అనుభవాలలో, సమాధి లాంటి అనుభవాలలో, ప్రతి విధమైనటువంటి నిర్జీవమైన మృతతుల్యమైన పరిస్థితులలో ఈ రాత్రి దేవుడు మాట్లాడుతున్నాడు. లాజర్ని ఏ రీతిగా అయితే బయటకు రమ్మని ఏ వాక్ అయితే అక్కడ విడుదలైందో అదే వాక్ ఈ రాత్రి యేసుక్రీస్తు నామములో మృతతుల్యమైన ప్రతి శాపమైన జీవితాలను సజీవులుగా నా యేసయ్య చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా స్తోత్రం చెప్తాం. దేవునికి స్తోత్రం కలుగును గాక.
స్తోత్రం చెప్దాం గట్టిగా. యేసుక్రీస్తు ప్రభువు అన్నాడు, నేను ఏమనంటే నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచిన వాడు ఎన్నటికీ చనిపోడు, నేనే పునరుత్థానమును జీవమును అని యేసు ప్రభు అన్నాడు. ఇప్పుడు చూడండి, మనం ప్రకటిస్తున్నటువంటి దేవుడు ఎవరంటే ఆయన మృతులను సజీవులుగా చేసేవాడు, ఆయనే పునరుత్థానమైనాడు, ఆయనే జీవమైనాడు, ఆయనే చనిపోయిన ప్రతి మృతమైనటువంటి దేహాలను సజీవులుగా చేసే దేవుడు. ఈ రాత్రి నేను ఆరాధనలో ఆత్మలో ప్రార్థన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్పాడు ఏమనంటే, రాబోయే రోజులలో మరి సహోదరి రోస్లిన్ మీద, దేవుని సేవకురాల మీద దేవుడు భారం ఉంచబోతున్నాడు. The God has given us some burden about for the ministry. You will be take the only responsibility. It's given by God. నిశ్చయముగా ఇది నువ్వు చూస్తావు. It is the prophecy. ఇది దేవుని ప్రవచనాత్మకమైనటువంటి సందేశం. దేవుడు నీకు ఒక బాధ్యతమైనటువంటి ఓ పరిచర్యను నీ చేతికి అప్పగించబోతున్నాడు. అది భారమైనది. నీవు నీ వయసుకు తగినటువంటి పరిచర్య కాదది, శక్తివంతమైనది, భారవంతమైనది. ఇప్పుడు ఆ యొక్క ముండ్ల మకుట ధరినటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభు ఆ ముళ్ళ కిరీటం తీసుకొచ్చి నీ తల మీద పెట్టే రోజు సమీపించింది. నిజంగా నీ తల మీద ఆయన పెట్టినప్పుడు కొద్ది రోజులకి అది జీవ కిరీటముగా మార్చబడబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. జీవ కిరీటంగా మార్చబడబోతుంది. అది అక్షయ కిరీటంగా మార్చబడబోతుంది. అది నీటి కిరీటముగా మార్చబడబోతుంది. అది వాడబారని కిరీటంగా మార్చబడబోతుంది. నీ మీద పెట్టబోయే ఈ ముళ్ళ కిరీటము అతి కొద్ది రోజుల తరువాత, అంటే ఇట్ విల్ బి డేస్ అండ్ టు ద అగైన్ ఇట్ విల్ కమ్స్ టు దిస్ బికమ్ యాజ్ ఏ క్రౌన్ ఆఫ్ లైఫ్. అది జీవ కిరీటంగా మారుతుంది. అందుకే వాక్యంలో రాయబడింది, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనంలో, 10 దినములు నీకు శ్రమ కలుగును, నువ్వు మరణము వరకు నమ్మకం ఉంటివు గనుక నేను నీకు జీవ కిరీటం ఇచ్చేదను. ఈ రాత్రి దేవుని యొక్క వాక్కు చెప్తుంది, మృతులను సజీవులుగా చేసే దేవుడు మృతతుల్యమైన అనుభవాలలో నుంచి నిన్న ఆయన లేవనెత్తడమే కాదు, నీ ఎదుట ఆయన పునరుత్థానుడుగా సజీవుడుగా ఈ రాత్రి ప్రత్యక్షమై నీకు పరిచర్య అప్పగించబోతున్నాడు. ఆమేన్. నీకు పరిచర్యను అప్పగించబోతున్నాడు. నీ మనసులో ఈ వాక్యం ఉంచుకోవాలి. దైవ సేవకురాలు ఈ మనసులో నీ వాక్యం ఉంచుకోవాలి. వన్ డే విల్ కమ్. ఆ దినాన నీ ఎదుట దేవుడు ఇచ్చినటువంటి పరిచర్యను చూసి నువ్వు కన్నీరు మున్నీరుగా ఏడుస్తావు. ఎటు చూసిన పరిస్థితులన్నీ కూడా దేవుడు నీకు నేర్పిస్తున్న ప్రతి పాఠం కూడా అది ఒక అద్భుతమైన పాఠంగా మారిపోతుంది. దేవుడు నీకు నేర్పిస్తున్న ప్రతి విధమైనటువంటి మారాలాంటి పరిస్థితులలో ఆయన మాధుర్యత ఎలా ఉంటుందో నువ్వు చూసి నీ నోట నుండే ప్రతి మాట నిష్ఫలంగా తిరిగి మళ్ళా ఆయన ఎద్దుకు పోక ప్రజలకు అనుకూలమైన నెరవేర్చేటట్లు దేవుడు నీ నోటిని అగ్నిగా మార్చునుగాక. నీ నోటిని దేవుడు అగ్నిగా మార్చబోతున్నాడు. నీ నోటిని దేవుడు అగ్నిగా మార్చబోతున్నాడు. ఇప్పుడు నీ నోట దేవుడు జీవవాక్కులు ఉంచడమే కాదు, నీ నోట దేవుడు ఆయన పునరుత్థాన శక్తిని ఉంచుతున్నాడు. నీ నోట దేవుడు జీవము నుంచబోతున్నాడు. ఈ రాత్రి దేవుడు ప్రత్యేకంగా మృతమైన ప్రతి అనుభవాలను సజీవులుగా చేసే దేవుడని ఈ రాత్రి ఆయన మన మధ్య ప్రత్యక్షపరచుకుని ఉన్నాడు. కొట్టండి చప్పట్ల గట్టిగా. ఆయన ఈ రాత్రి ప్రత్యక్షపరచుకుని ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 11వ వచనం. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల మృతుల్లో నుండి క్రీస్తు యేసును లేపిన వాడు చావుకు లోనైనను, ఈ మాట నోట్ చేసుకోండి, చావుకు లోనైనను మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా జీవింపచేస్తాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు ఈ వాక్యం మెల్లగా అందరూ కళ్ళు అప్పగించి చూడండి. మీ శరీరాలను, చావుకు లోనైన మీ శరీరాలలో ఆయనలో నివసిస్తున్నటువంటి ఆత్మ ఈరోజు నీకు నాకు జీవమును దయచేయబోతుంది. ఆమేన్. ఇప్పుడు ఆత్మ నీకేం చేసిందంటే జీవాన్ని ఇవ్వబోతుంది. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, చావునకు లోనైన శరీరాలలో ఈ రాత్రి యేసయ్యలో ఏ ఆత్మ అయితే నివసిస్తుందో అదే ఆత్మ ఈ రాత్రి నీలోకి వచ్చి నివసించి నీకు జీవమును ప్రసాదించి నిన్ను సజీవురాలుగా ఆయన ఎదుట ఉంచబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. సజీవురాలుగా ఉంచబోతున్నాడు. తన సేవకుని విషయంలో దేవుడు చెప్తున్నాడు, చావుకు లోనైన మీ శరీరాలను, మృతమైనటువంటి నీ అనుభవాలలో
మృతులను సజీవులుగా చేసే దేవుడు ఈ రాత్రి చెప్తున్న మాట ఏంటంటే, యేసయ్యలో ఏ ఆత్మ అయితే నివసిస్తుందో అదే ఆత్మ ఈ రాత్రి దైవ సేవకుల్లో కూడా వచ్చి జీవం కలుగు చేయబోతుంది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి అదే ఆత్మ దైవ సేవకుల్లోకి వచ్చి జీవమును కలుగు చేయబోతుంది. సేవకురాల్లోకి వచ్చి జీవమును కలుగు చేయబోతుంది. సంఘములోకి వచ్చి జీవాన్ని కలుగు చేయబోతుంది. సంఘ బిడ్డల్లోనికి జీవమును కలుగు చేయబోతుంది. అది మానవ సంబంధమైన జీవము కాదు, అది సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు ఎదురు నుంచి వచ్చినటువంటి జీవము. ఆ జీవము మనుషులకు వెలుగై ఉంటుందని రాయబడింది. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభు జీవముగా మన పరిచర్యలో ప్రత్యక్షమయ్యాడో అప్పుడు ఆ యొక్క జీవము అనేకులకు వెలుగయ్యింది. ఆమేన్. అనేకులకి ఏమైంది? ఇప్పుడు జీవము వెలుగైపోయింది. ఇప్పుడు మనం వెలుగులోకి వెళ్ళబోతున్నాం. ఆమేన్. ఇప్పుడు దాకా చూసిన వెలుగు కాదు, ఒక ప్రశస్తమైన వెలుగులోకి మనం వెళ్ళబోతున్నాం. ఇప్పుడు దాకా ఎత్తైన కొండ కాదు, ఇంకా ఎక్కలని ఎత్తైన కొండ మీదకి వెళ్ళబోతున్నాం. ఇప్పుడు దాకా చూసిన మహిమను కాదు, అధిక మహిమను చూడబోతున్నాం. ఇప్పుడు దాకా నువ్వు పొందిన కృప కాదు, అత్యధికమైన కృపను పొందుతున్నాం. ఇప్పుడు దాకా నేర్చుకున్న వాగ్దానం కాదు, అమూల్యమైన వాగ్దానంలోనికి నా యేసు నిన్ను నడిపించడమే కాదు, ఆయనలో నివసిస్తున్న ఆత్మ ఈరోజు నీలో నివసించి చావుకులోనే మీ శరీరాలను ఆయన జీవమును ఉత్పత్తి చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. జీవమును ఉత్పత్తి చేయబోతున్నాడు. ఈ వాక్యంలో మొదటి భాగం మృతులను సజీవులుగా చేయువాడు. పక్కన వాళ్ళకి చెప్పండి, మృతులను సజీవులుగా చేయువాడు. రెండవదిగా చూద్దాం దయచేసి, నాతో పాటు చూడండి దయచేసి, అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. రెండవది అదే అధ్యాయంలో, అనగా రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనంలో, 4వ అధ్యాయం 17వ వచనంలో, ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. నాతో పాటు చెప్పండి, లేని వాటిని, చెప్పాలి గట్టిగా, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు. ఈ రాత్రి రెండవ ప్రవచనాత్మకమైన సందేశం ఏంటంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. అంటే హిడెన్ థింగ్స్ ఇట్ విల్ బి కమ్స్ టు ద, ఏమంటున్నాను, ఎక్స్పోజింగ్స్. అంతేనా? ఎక్స్పోజింగ్స్, ఎక్స్ప్లోర్స్. అది బహిర్గతం కాబోతుంది. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. రెండవదిగా నా యేసుక్రీస్తు ప్రభు ఎవరంటే, లేని వాటిని ఉన్నట్టుగా పిలుచువాడు ఈ రాత్రి ఇక్కడ నిలిచి ఉన్నాడు. ఆయన ఏమి చేయబోతున్నాడంటే, ఏవేవైతే నీ జీవితంలో లేవో, ఏది నీ జీవితంలో ఇప్పుడు దాకా లేవు అనుకుంటున్నావో, ఏది నీ జీవితంలో జరగదనుకుంటున్నావో, వాటన్నిటినీ ఈ రాత్రి దేవుడు పిలవబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఇప్పుడు దాకా నీకు పిల్లలు లేరు అనుకుంటున్నావు కాదు, నా యేసయ్య ఈ రాత్రి లేని నీ జీవితంలో పిల్లలు ఉన్నట్టుగా నేను దేవుడు పిలవబోతున్నాడు. ఆమేన్. ఇప్పుడు దాకా నీకు ఉద్యోగం లేదు, ఎన్నిసార్లు ఇంటర్వ్యూకి వెళ్ళినా ఆ ఇంటర్వ్యూలో ఓడిపోతూ వచ్చావు. ఈ రాత్రి ప్రభు అంటున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నీ జీవితంలో ఉద్యోగాన్ని నీకు అనుగ్రహించబోతున్నాడు. ఇప్పుడు దాకా నీ జీవితంలో నిస్సహాయ స్థితిని ఎదుర్కొన్నావు. ప్రతి పరిస్థితుల్లో పోరాటాన్ని, ప్రతి పరిస్థితుల్లో అవమానాన్ని, ప్రతి పరిస్థితుల్లో నిందను, ప్రతి పరిస్థితుల్లో శ్లాఘించేస్తారని, ప్రతి పరిస్థితుల్లో ఓటమిని, ప్రతి పరిస్థితుల్లో నువ్వు అనేక సార్లు కృంగుదలను చూసావు. కానీ రాత్రి అంటున్నాడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఏవేవి నీ జీవితంలో లేవో అవన్నీ దేవుడి రాత్రి కలుగు చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. అవన్నీ దేవుడి రాత్రి కలుగు చేయబోతున్నాడు. నాతో పాటు చూడండి దయచేసి, ఆ మాట నాతో పాటు చూడండి ఒకసారి. వాక్యం ఏం చెప్తుంది ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనం. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమై ఉన్నవి, అందును బట్టి దృశ్యమైనది. ఈ మాట గమనించండి, దృశ్యమైనవి కనబడెడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాం. ఆమేన్. ఈ రాత్రి దేవుని యొక్క వాక్యం చెప్తుంది, నువ్వు చూస్తుంది ఒక ప్రపంచాన్నే, కానీ నా బైబిల్ చెప్తుంది ప్రపంచములను ఆయన నిర్మించాడు. కింద యుగములు అని పుట్టినోట్లో ఉంటుంది. ప్రపంచములంటే నువ్వు చూస్తుంది ఒకే ఒక ప్రపంచం, కానీ బైబిల్ ఏం చెప్తుంది, ఆయన ప్రపంచాలను నిర్మించాడు. ఒక ప్రపంచం కాదు, ప్రపంచం 175 దేశాలు కాదు, ఆయన అనేక ప్రపంచాలను నిర్మించినట్టు వాక్యం చెప్తుంది. కనబడే పదార్థాల చేత ఈ భూమి తిరగట్లేదు. కనబడని ఒక పదార్థము, కనబడని దేవుని వాక్కు, కనబడని దేవుని యొక్క వాక్కు కలిగిన శక్తి ఈ భూమిని తిప్పుతూ ఉంది. ఆమేన్. సూర్య చంద్రులు నక్షత్రాలు ఇవన్నీ కూడా, గ్రహాలన్నీ కూడా సమాంతరంగా పనిచేస్తున్నాయంటే కేవలము దేవుని మాట. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఈ సృష్టి యావత్తును శాసించి ఆయన నడిపిస్తున్నాడు. ఆమేన్. మీకు అద్భుతమైన ప్రశ్న వేస్తాను నేను. ఒక ఉద్యోగి ఉదయం పూట 8 గంటలకు డ్యూటీకి వెళ్ళాలంటే ఎన్నోసార్లు 8:30కి వస్తాడు.
8:30కు వస్తాడు. ఎన్నోసార్లు మరి 9 గంటలకు ఉద్యోగానికి రావాల్సిన వ్యక్తి 9:30కు వచ్చి చాలాసార్లు ఎక్స్క్యూజ్ సారీ చెప్తారు. 9 గంటలకు స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు 9:30 స్కూల్కి వెళ్ళి సారీ మేడం, నేను సారీ ఫర్ ద లేట్ టుడే, ప్లీజ్ మేడం నెక్స్ట్ టైం నేను బిఫోర్కి వస్తానని చాలామంది చెప్తుంటారు. కానీ సూర్యుడు ఎప్పుడైనా 6 గంటల తర్వాత అనగా లేటుగా వచ్చి సారీ ఈరోజు నేను లేటుగా వచ్చానని చెప్తాడా? చెప్పండి గట్టిగా. తిరిగి సాయంత్రం 6 గంటలకు ఆయన అస్తమించేటప్పుడు సారీ ఈరోజు నేను 7 గంటలకు అస్తమిస్తాను, ఏమనుకోదు, నాకు కొంచెం ఆఫీస్లో వర్క్ ఉందని సూర్యుడు ఎప్పుడైనా చెప్తాడా? చెప్పాలి గట్టిగా, చెప్తాడా? 7 గంటలకు 6:30 రావాల్సిన చంద్రుడు సరిగ్గా 8 గంటలకు వచ్చి కొంచెం లేట్ అయింది, నాకు మేఘాలలో మీటింగ్ ఉన్నింది కాబట్టి కొంచెం లేట్ అయిందని చంద్రుడు ఎప్పుడైనా చెప్పాడు? చూసామండి? ఎందుకు ఈ ఋతువులు, ఈ యొక్క గ్రహాలు, ఈ యొక్క సూర్య చంద్రులు కేవలము దేవుని మాట చేత క్రమము తప్పకుండా సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తం వరకు వాటి పనిని కేవలము దేవుని నోటి మాట వల్ల జరుగుతున్నాయి. కొట్టు చప్పట్లు గట్టిగా. దేవుని నోటి మాట వల్ల జరుగుతున్నాయి బిడ్డ. ఈ సృష్టి యావత్తు దేవుని నోటి మాట వల్ల జరుగుతుంటే ఈ రాత్రి లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు నీ జీవితంలో ఉన్నాడు. ఏవి నీ జీవితంలో లేవో అవన్నీ దేవుడు కలుగు చేయబోతున్నాడు. ఆమేన్. ఏవేవి నీ జీవితంలో లేవో, ఏవి నీ కుటుంబంలో లేవో, ఏవి నీ ఆత్మీయ జీవితంలో లేవో, ఏవి నీ వ్యక్తిగత జీవితం లేవో అవన్నీ రాత్రి దేవుడు నీకు కలుగు చేయబోతున్నాడు. నీకు వరాలు కావాలనుకుంటున్నావు, ఈ రాత్రి దేవుడు లేని వరాలను ఈ రాత్రి నీకు ఇచ్చునుగాక. ఆమేన్. ఏ వరమైతే నీకు అవసరమైనదో, ఏ యొక్క వాగ్దానపూర్వకమైన వరమైతే నీ తల మీదకి రావాలని దేవుడు ఆలోచిస్తున్నాడో ఆ వరం ఈ రాత్రి నీకు అత్యధికమైన కృపావరంగా మారే సమయము ఆసన్నమైంది. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఈ రాత్రి ఇక్కడ నిలబడి నీతో మాట్లాడుతున్నాడు. నాతో పాటు చదవండి దయచేసి, నాతో పాటు చూడండి. దావీదు కీర్తన 107, దావీదు కీర్తన 107 20వ వచనం. దావీదు కీర్తన 107 20వ వచనం. 107 20వ వచనం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసి ఆయన వారు పడిన గుంటలో నుండి వారిని విడిపించిన ఈ రాత్రి దేవుడు తన వాక్కును పంపి వారిని బాగు చేయబోతున్నాడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. నేను ప్రవచనాత్మక చెప్తున్నాను, నాన్నగారికి దేవుడు దీర్ఘాయుష్నిచ్చునుగాక. మన సంఘము గొప్పగా ఉజ్జీవింపబడింది. ఆమేన్. మన సంఘంలో ప్రతి విశ్వాసి సంఘములో అంటుకట్టబడి ఉన్నారు. ప్రతి కుటుంబం కూడా సంఘములో ఒక క్రమమైన జీవితాన్ని జీవించబోతున్నారు. సంఘములో ప్రతి కుటుంబం కూడా దేవునితో సహవాసం కలిగి, సంఘముతో అంటు కలిగి, సంఘములో అనగా నాటబడిన వారై, దేవుని యొక్క ప్రత్యక్షత అనుభవించిన వారై సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రతి కుటుంబము నిలబడబోతున్నది. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడట. ఎవరిని బాగు చేశాడంటే ఎవరెవరైతే ఈ రాత్రి లేవు అనుకుంటున్నారో, అనారోగ్యం అనుకుంటున్నావో, నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి ఈ రాత్రి వాక్కు నిన్ను బాగు చేయబోతుంది. ఆమేన్. పిల్లలు లేరనుకుంటున్న నీకు ఈ రాత్రి దేవుడు సంతానాన్ని ఇచ్చి నీకు వాక్కును పంపి బాగు చేయబోతున్నాడు. ఉద్యోగం లేని నీకు ఆయన ఉద్యోగాన్ని ఇచ్చి వాక్కును పంపి బాగు చేయబోతున్నాడు. నిరీక్షణకు ఆధారం లేని ప్రతి పరిస్థితిని ఈ రాత్రి దేవుడు ఉన్నట్టుగా చేయబోతున్నాడు. ఎందుకు నా దేవుడు అనంటే ఆయన లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. మొదట ఎవరండి నా దేవుడు? ఎవరండి? మృతులను సజీవులుగా చేయు దేవుడు. అందరూ చెప్పాలి. మొదటి మాట ఏంటి? మృతులను సజీవులుగా చేసే దేవుడు. రెండవది ఏమని రాయబడింది అక్కడ? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. మత్తయి సువార్త అనగా 8వ అధ్యాయం 16వ వచనం. మత్తయి సువార్త 8వ అధ్యాయం 16వ వచనం. 16వ వచనం. సాయంకాలం అయినప్పుడు జనులు అనేకులను ఆయన యొద్దకు తీసుకొని వచ్చును. ఆమె చెప్పు. ఆయన మాట వలన, ఈ మాట నోట్ చేసుకోండి. ఆయన తన మాట వలన దయ్యములను వెళ్ళగొట్టును, రోగుల నెల్లను ఆయన స్వస్థపరిచిందని రాయబడింది. ఆయన తన మాటను ఈ రాత్రి దేవుని మాట లేని వాటిని ఉన్నట్టుగా చేయబోతుంది. నాన్నగారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యం ఇవ్వడమే కాదు, గత కాలంలో ఆయన చేసిన పరిచర్యనంతా దేవుడు ఇప్పుడు తిరిగి మరలా మనందరి చేతులతో చూసేటట్టు ఒక తాకి చూడగలిగిన ఆశీర్వాదాన్ని మనం చూచుదుముగాక. కొట్టు చప్పట్లు గట్టిగా. తాకి చూడగలిగిన ఆశీర్వాదం. ఇట్ ఈస్ ద టచ్ ఆఫ్ ద ఎక్స్పీరియన్స్. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఆశీర్వాదం అంటే ఏదో ఒక ఆశీర్వాదం గురించి నేను చెప్పడానికి ఇక్కడ లేను. తాకి చూడగలిగిన ఆశీర్వాదం, లేని వాటుగా ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఈ రాత్రి నాన్నగారికి దేవుడు సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ఇచ్చునుగాక.
మన సంఘాన్ని దేవుడు బలపరచునుగాక. మన సంఘ సరిహద్దులలో దేవుడు సమాధానం నిలుపునుగాక. మన సరిహద్దులలో దేవుడు తన అగ్ని కలిగిన జ్వాలను ఖడ్గ జ్వాలలో నిలబెట్టి మన పరిచర్య చుట్టూ అనగా ప్రాకారాలను దిట్టపరిచి ఆయన మన సంఘాన్ని యోబు 1:10 ప్రకారంగా ఆయన కంచి వేసి స్థిరపరచునుగాక. కారణం లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు. ఈ రాత్రి నీ జీవితంలో ఆయన తన వాక్కును పంపి రోగుల్ని ఎలాగ స్వస్థపరిచాడో, ఆయన వాక్కును పంపి దయ్యములు పట్టిన వారికి ఎలాగ స్వస్థతనిచ్చాడో, ఆయన తన వాక్కును పంపి ప్రజల్ని ఎలాగైతే గాయపడిన ప్రజలు బాగు చేశాడో, ఈ రాత్రి దేవుడు లేని వాటిని ఏదైతే నీ జీవితంలో లేవనుకుంటున్నావో, డబ్బులు లేవనుకుంటున్నావు, దేవుడు డబ్బులు ఇచ్చునుగాక. ఆమేన్. నీ అకౌంట్లో దేవుడు ₹1,00,000 ఇచ్చునుగాక. ఎంత గట్టిగా చెప్తారు చూడు. ఇప్పుడు ఆమె ఒక ఆమె అయితే ఆమేన్ అంటున్నది. నీ అకౌంట్ నెంబర్ చెప్తలే, నీ అకౌంట్ నెంబర్ చెప్పు. నాకు ప్రాణం పోయినా చెప్పదు. అన్నీ చెప్తారు, అకౌంట్ నెంబర్ మాత్రం ఎవరు చెప్పరు. ఇప్పుడు ఏమని రాయబడింది అక్కడ? లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు ఈ రాత్రి నీకు సమృద్ధినిచ్చునుగాక. మీ జీవితంలో గొప్ప ఆశ్చర్యకరాలు జరిగించునుగాక. ఆయన మాట చేత రోగులను స్వస్థపరిచి వ్యాధిగ్రస్తులైతే బాగు చేశాడో, ఆయన వాక్కును పంపి వారు ఎలాగ బాగు చేశాడో, ఈ రాత్రి దేవుడు లేని నీ జీవితంలో అద్భుతాలు చేసి ఆశ్చర్యకరాలు చేసి నిన్ను దేవుడు ఉన్నతముగా చేయబోతున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా, ఇంకా గట్టిగా. నేను ఇదే వాక్యంలో 3వ అంశాన్ని చూడాలనుకుంటున్నాను. ఇదే వాక్యంలో ఏది? రోమిలస్ పత్రిక 7వ అధ్యాయంలోనే. రోమిలస్ పత్రిక 7వ అధ్యాయంలో నేనేం చదువుతా అంటే నిరీక్షణకు అది చదువున్నాను. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. అంతే, అజ్జాల్ బిడ్డ చెప్పండి. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నా దేవుడు నాకు నిరీక్షణ ఆధారం. నేను 3వ భాగానికి, ఈ వాక్యంలో 3వ భాగానికి నేను పెట్టుకున్న పేరు ఏంటంటే నిరీక్షణకు ఆధారమైన దేవుడు. నిరీక్షణకు ఆధారమైన దేవుడు. నిరీక్షణ అని అంటే మీకు ఒక అద్భుతమైన మాట చెప్తాను, నాతో పాటు చూడండి. ఒక రోజున ఒక ఇద్దరు పిల్లలు రావాలి. ఎవరు వస్తారు? మీరిద్దరు రండి, ఒకసారి రండి. ఇంకొకరు కూడా గుడ్. ఈ బలశాలి పేరు నేను ఏడుపు అని పేరు పెట్టా. అర్థమైందా? ఈ చిన్న బిడ్డకి నేనేమని పేరు పెట్టానంటే సంతోషం అని పేరు పెట్టా. ఆ పక్క నిలబడ్డాను, సంతోషం అని పేరు పెట్టా. ఇద్దరు జాలి నన్ను. ఇప్పుడు ఈ బిడ్డకేమో మొదటి పేరేమో ఏడుపు అంటే దుఃఖము అని పేరు పెట్టా. విచారము. ఈ బిడ్డ పేరు ఏం పేరమ్మా? విచారం అని పేరు పెట్టా. ఈ బిడ్డకేమో నేను సంతోషం అని పేరు పెట్టా. వీళ్ళిద్దరూ ఒకరోజు ఏమనుకుంటున్నారంటే అమ్మాయి నీ పేరు ఏం పేరు అని అడిగింది. నా పేరు విచారం అనింది. నా పేరు విచారం అనింది. సరే ఏమడిగింది? నీ పేరు ఏం పేరు? అక్క. నీ అక్క అవుతుంది, చెల్లి అవుతుంది, ఫ్రెండ్ అక్క అవుతుంది, దొంగ అక్క. ఇప్పుడు అక్క నీ పేరేం పేరు అక్క అంటే నా పేరు సంతోషం అనింది. ఇప్పుడు సంతోషం అనింది. ఈ పక్క చూస్తే ఏమో విచారం, ఈ పక్క చూస్తే సంతోషం, ఈ పక్క చూస్తే సంతోషం పైకి లేపము చేతులు, ఈ పక్క విచారం పైకి లేపము. ఈ విచారం అంటుంది అసలు నేను తెలియని వాళ్ళు ఈ కావల్లో ఎవరు లేరని చెప్తుంది. ఆమేన్. ఏ ఇల్లు కూడా, ఏ విశ్వాసి కూడా, ఏ సేవకుడు కూడా చివరికి మణిబాబు గారు కూడా నేను తెలియని లేకుండా లేదు. మణిబాబు గారు కూడా నేను తెలుసు. ఎందుకంటే నేను విచారం ఎప్పుడు వస్తానో నాకు తెలియదు. వచ్చానంటే 2-3 రోజులు బయట పోను. వచ్చినప్పుడు పెద్ద సూట్ కేసులో బట్టలు చదువుకొని విచారం ఇంట్లోకి వచ్చి తిష్టేసుకొని కూర్చుంటుంది. ఆ మహాతల్లి పేరు ఏం పేరు? విచారం. ఈ పేరు సంతోషం. ఈ సంతోషం వస్తే ఎన్ని రోజులు ఉంటుందో సగం భయం అనుకో. అర్థమైందా? ఎన్ని రోజులు ఉంటుందో సంతోషం, భయం. ఎందుకంటే ఈరోజు ఉంటుందో సాయంత్రం వస్తుంది. కొంతమంది బంధువులు వస్తే సంతోషం ఉంటుంది, కొంతమంది ఇంకేదో సంతోషం ఉంటుంది, రకరకాల సంతోషాలు ఉంటాయి. ఇది ఎంతకాలం ఉంటుంది ఈ సంతోషం తెలియదు. అందుకని ఈ రెండు అనుకుంటున్నారు. ఎవరు? ఈ విచారం సంతోషం అనుకుంటున్నారు. అక్క నీతో నాకు సెట్ కాదక్క, ఎందుకంటే నీవేమో సంతోషం, నా పేరేమో విచారం. నేనున్న చోట నువ్వు ఉండవు, నువ్వు ఉన్న చోట నేను ఉండను. కాబట్టి మన ఇద్దరికి ఫ్రెండ్షిప్ కుదరదు, మనం దూరంగా వెళ్ళిపోదాం అన్నది. ఏం చెప్పింది అక్క? దూరం వెళ్ళిపోదాం అని చెప్పింది. సరే ఈ లోపల ఒక పెద్ద ఆయన వచ్చాడు. నువ్వు రా బిడ్డ, నువ్వేమో మా బలశాలి, నువ్వే. ఈ లోపల ఇంకొక బలశాలి వచ్చింది. ఈ బలశాలి వచ్చి అమాంతంగా వచ్చి ఇక్కడ నిలబడింది. నిలబడి ఉంటే తల మీదేమో ముళ్ళ కిరీటం ఉంది, చేతులంతా గాయాలు, రక్తం కారిపోతుంది. ఈ యొక్క విచారము, ఈ యొక్క సంతోషము రెండు తదేకంగా ఆ వ్యక్తి వైపు చూస్తున్నారు.
విచారం అనుకుంటుంది, ఏంటి నా తల మీద పెద్ద ముళ్ళ కిరీటం పెట్టబడింది, చేతులంతా చీలలు కొట్టబడ్డాయి, రక్త మండలంగా మారిపోయాడు, గాయాల చేత నింపబడ్డాడు, శరీరం అంతా చాలా గాయాల చేత నింపబడ్డాడు, సరిగ్గా ఇతడు నాకు సరిపోతాడని అలాగ వచ్చి ఈ విచారం వచ్చి అతను చెయ్యి పట్టుకొని చెప్తుంది. ఏమనంటే, అయ్యా నువ్వు నాకు కరెక్ట్గా సూటబుల్, ఎందుకంటే నా మనసులో ఉన్న ప్రతి బాధంతా నిన్ను చూస్తే నాకు అర్థమైపోతుంది, నువ్వే నాకు సరిపోయిన వ్యక్తివే అని అంటుంది. ఈ లోపల సంతోషం అంటుంది. సంతోషం ఆయన చూడగానే తల మీద ఆ ముళ్ళ కిరీటం పైన ఒక జీవ కిరీటం పెట్టబడింది. ఆ కిరీటం మీద గోమేదకము, పుష్యము, వైడూర్యము, కెంపు, రకరకాల ఆ కిరీటములో వజ్ర వైడూర్యాలను పొదిగి ఉన్నాయి. ఆయన వస్త్రాలు దగదగ మెరిసిపోతున్నాయి, ఆయన ముఖమంతా ప్రకాశిస్తుంది. అప్పుడు సంతోషం అనుకుంటుంది, సరిగ్గా ఈయన నాకు సూటబుల్, ఎందుకంటే నేను ఎలాగ సంతోషంగా ఉన్నానో అలాగే నేనున్నాడని ఆ సంతోషం కూడా ఆయన దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు నాకు సరిపోతావు, ఎందుకంటే నిన్ను చూస్తే సంతోషం, సమాధానము అలాగా ఉప్పొంగుతుంది అని చెప్పింది. కొట్టు చప్పట్లు గట్టిగా. ఇప్పుడు ఈ విచారము, సంతోషము రెండు యేసుక్రీస్తు ప్రభువును చూస్తూ ఉన్నాయి. విచారమేమో, నేను యేసు ప్రభువును చూస్తున్నాను, ఆయన నాకులాగానే విచారించబడ్డాడు, అవమానించబడ్డాడు, నిందించబడ్డాడు, వ్యాధిగ్రస్తుడిగా మార్చబడ్డాడు, వ్యసనాక్రాంతుడిగా మార్చబడ్డాడని విచారం అనుకుంటుంటే సంతోషం అనుకుంటుంది, లేదు ఆయన పునరుద్ధరణ తిరిగి లేచాడు, తల మీద కిరీటం పెట్టబడింది, వజ్రాలు, వైడూర్యము, కెంపు, పుష్యరాగం, తల మీద ఆయన సువర్ణ గోమేధికమంతా ధరించి ఆ సువర్ణ మకుడుదారి అయి ఉన్నాడు, కాబట్టి ఆయన వస్త్రాలు దగ్గరగా మెరిసిపోతున్నాయి, సంతోషానికి ఈయనే కారణమని ఆ సంతోషం వచ్చి ఆయన గట్టిగా కౌగిలించుకుంటుంటే అప్పుడు యేసు ప్రభువు అన్నాడు, ఏమన్నాడంటే, విచారము లేకుండా నేను సంతోషాన్ని చూడలేదు, సంతోషము చూడకుండా నేను విచారాన్ని అనుభవించలేదు అన్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఎందుకంటే నేను సిలువలోకి వెళ్ళేటప్పుడు నేను అనేకమైన శ్రమలు అనుభవించాను. వాళ్ళు ముళ్ళ కిరీటం తీసుకొచ్చి నా తల మీద పెట్టారు, నా ముఖం మీద ఉమ్మి వేశారు, కొరడా దెబ్బలతో కొట్టారు, కాబట్టి విచారమా నీవు లేకుండా నేను లేను అన్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. ఇప్పుడు సంతోషంతో అన్నాడు, సంతోషమా నేను నా యొక్క 30 ఏళ్ల పరిచర్యల్లో నిన్నంతగా నేను చూశాను, అనేకులకు ఆహారం పెట్టాను, వ్యాధిగ్రస్తులను స్వస్థపరిచాను, నేను అనేకులకు సమాధానం ఇచ్చాను, రక్తస్రావం కలిగిన వారికి సమాధానం ఇచ్చాను, వ్యాధిగ్రస్తులకు సమాధానం ఇచ్చాను, చనిపోతున్న వారిని లేవనెత్తాను, నేనున్న చోటల్లా సమాధానం వచ్చింది కనుక నీవు నాతో ఉండాలని ఇద్దరిని తన దగ్గర హత్తుకునేటట్టు యేసయ్య అమాంతంగా కౌగులించుకున్నాడు. కొట్టు చప్పట్లు గట్టిగా. ఈ రాత్రి యేసయ్య అంటున్నాడు ఏమనంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నా యేసయ్య నీకు నిరీక్షణంగా మార్చబోతున్నాడు. ఈ రాత్రి నీకు విచారం ఉందా, యేసయ్య నీకు సరిపోతాడు. ఈ రాత్రి నీకు సంతోషం ఉందా, యేసయ్య నీకు సరిపోతాడు. ఈ రాత్రి నీ విచారం చేత బాధపడుతున్నావా, యేసయ్య నీకు సరిపోయినవాడు. ఈ రాత్రి నువ్వు అనేకమైన పరిస్థితుల గుండా ప్రయాణం చేస్తున్నావా, నీ పరిస్థితి ఏదైనా ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న దేవుడు నిరీక్షణకు ఆధారం లేనప్పుడు ఆయన మాత్రమే నిరీక్షణకు ఆధారమై విచారాన్ని, సంతోషాన్ని హత్తుకున్న దేవుడై ఉన్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఈ రాత్రి మూడవ భాగం ఏంటంటే, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నమ్మి దేవుని యందు విశ్వాసం ఉంచాడు. ఈ రాత్రి నాతో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, బిడ్డ నువ్వు చాలా విషయాలలో నమ్మకం చూడలేకపోయావు. నిరీక్షణ అంటే అర్థం ఏంటి చెప్పనా? నిరీక్షణ అంటే అర్థం ఏం చెప్పనా నేను చెప్పమంటారా? నిరీక్షణ అని అంటే అర్థం ఏంటంటే, మా అబ్బాయికి మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలంటే నిరీక్షించాలి. వాళ్ళమ్మ వాళ్ళ నాన్న ఎక్కడున్నారు? ఇక్కడ give the permission, will be coming of the days, I will search for that wonderful of lady. ఏమో నవ్వుతున్నారు అప్పుడే వాడు ఊహాగానాలు మారిపోయాయి, వాడు ఫీలింగ్ మారిపోయింది. నవ్వురా. వీడు తెచ్చే అమ్మాయి ఎలా ఉంటుందంటే చాలా నాజుగ్గా, సున్నితంగా, అర్థమైందా? ఎలా ఉంటుందంటే లక్స్ సోప్ లాగుండింది అనుకోండి, ఇంకా ఆనందానికి అవధులు లేవు. ఎందుకు అవధులు లేవు? రాబోతున్న నిరీక్షణను ఇప్పుడు ఊహించుకొని నవ్వుకున్నట్టే నీ జీవితంలో కూడా రాబోతున్న సంతోషాన్ని ఈ రాత్రి దేవుడు నిరీక్షణగా నీ కుటుంబంలో దేవుడు కుమ్మరించబోతున్నాడు, నీ పరిచర్యలో దేవుడు కుమ్మరించబోతున్నాడు, నీ వ్యక్తిగత జీవితంలో కుమ్మరించబోతున్నాడు. ఈ రాత్రి నిరీక్షణకు ఆధారం లేని నీకు ఒక నిరీక్షణతో దేవుడు నిన్ను ఆశీర్వదించి పంపించును గాక. ఆమేన్. నాలుగో విషయం చెప్తాను. నాతో పాటు దయచేసి అందరూ బైబిల్ తీయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ జీసస్, వండర్ఫుల్ జీసస్. అందరూ బైబిల్ తీయాలని. నాలుగోది చాలా చాలా ప్రాముఖ్యమైనది. ఆ అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గూర్చి ఏమని రాయబడిందన? సందేహింపకుండుట. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానము గురించి సందేహింపక. మళ్ళా చెప్పండి, వాగ్దానం గురించి
సందేహింపక. చెప్పండి, వాగ్దానాలను గురించి నేను సందేహించను. 4వది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు. కాబట్టి ఈ రాత్రి ఈ యొక్క నూతన సంవత్సరంలో ఏ వాగ్దానం అయితే మన సంఘానికి, ఏ వాగ్దానం అయితే నీ వ్యక్తిగత జీవితానికి దేవుడు చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు అవును ఆమేనని ముద్రించబోతున్నాడు. ఆమేన్. చెప్పండి చెప్పండి గడికి, ఏ వాగ్దానం అయితే నీకు దేవుడు చేశాడు. నేను చోటుపురం పరిచర్యకి వెళ్ళాను. ఆ చోటుపురం పరిచర్యకి వెళ్తే, నాన్న రోజులు చోటు పరిచర్యకి వెళ్తే అక్కడ చోటుపురంలో అందరూ దొంగలే. మీరేమైనా ట్రైనింగ్ పొందినట్టు పొందొచ్చు అక్కడికి వెళ్ళి, అర్థమైందా? సో అక్కడికి వెళ్ళి అక్కడ చోటుపురంకి వెళ్తే ఒక దొంగోడు 31 తేదీ చర్చికి వస్తాడు, 31 తేదీ చర్చికి వస్తాడు. ఎందుకంటే వాడికి వాగ్దానాలు ఇస్తారు కాబట్టి వాడికి ఎంత దొంగైనా వాడు ఆ రోజు చర్చికి వచ్చి చర్చిలో కూర్చొని వాగ్దానాలు ఎప్పుడు ఇస్తారని కనిపెట్టుకుంటాడు ఆ గేట్ల కాడ. సరిగ్గా 31 తేదీ రాత్రి ఆరాధన అయిపోయిన తర్వాత వాగ్దానాలు ఇచ్చేటప్పుడు అందరికంటే ముందెల్లీడు వాగ్దానాన్ని స్తోత్రం 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 అని చెప్పి వాగ్దానం పెట్టి తీసుకున్నాడు. తీసుకోగానే నువ్వు చేయు కార్యములన్నీ సఫలం చేయును అని రాయబడింది. వాడికి వాగ్దానం ఏంది? దొంగోడికి వాగ్దానం ఏంది? నువ్వు చేయు కార్యములు సఫలమవుతాయని చెప్పాడు. ఇంకా సంవత్సరం వాడు చెలరేగిపోయినాడు. ఏడ దొంగతనాలు వాడివే, ఏడ పెళ్ళిళ్ళు వాడివే, ఎక్కడెక్కడ ఇళ్లల్లో తాళాలు వాడివే, ఎక్కడెక్కడ మోటార్లు స్టార్టర్లు అన్నీ ఎత్తుకెళ్ళిపోతున్నాడు. వాడుకున్న నమ్మకం ఏంటంటే నువ్వు చేయనిదంతయు నీకు సఫలమవుతుందని దేవుడు చెప్పాడు కాబట్టి నాకు ఈ సంవత్సరం తిరుగులేదని ఆ దొంగ చెలరేగిపోయాడు. 2 కోట్లు సంపాదించాడు వాడు. యథార్థం చెప్తారు, 2 కోట్లు. ఎన్ని కోట్లు అండి? 2 కోట్లు సంపాదించాడు. పెళ్ళి అవుతుంటే చాలు వీడుకున్న ఒకే వాగ్దానం. దేవుడు నాతో చెప్పాడు నువ్వు చేయలేదంతా సఫలమవుతున్నాడు. ఆడపోయి వాడు టీలు అమ్మేవాళ్ళలాగా లేకపోతే ఇడ్లీ పెట్టేవాళ్ళలాగా వెళ్ళి వాళ్ళ దగ్గర దొంగతనాలు చేశాడు. ఒకరోజు వాళ్ళు పోలీసులు పట్టుకున్నారు. పోలీసులు పట్టుకొని వాడిని కోర్టులో పెట్టి అడిగారు, అరే ఇంత దొంగతనాలు చేయడానికి 2 కోట్లు నువ్వు సంపాదించిన కారణం ఏంటంటే వాగ్దానం లేండి అన్నాడు. వాగ్దానమా? ఎవరు చేశారా వాగ్దానం అంటే? దేవుడు చేశాడండి. నువ్వు చేయనిదంతే నీకు సఫలమవుతుందని చెప్పాడు కాబట్టి నేను ఏ పని చేసినా సక్సెస్ఫుల్ అయిపోతున్నా, ఏ పని చేసినా నేను సక్సెస్ఫుల్ అయిపోతున్నా. మరి మాకెట్ దొరికేవారనంటే నేను ఆ రోజు నేను ఆ వాగ్దానం నా జోబులో పెట్టుకొని రాల. దొంగతనానికి వచ్చినప్పుడు వాగ్దానాన్ని జోబులో పెట్టుకుని ప్రతిరోజు పర్సులో పెట్టుకొని వచ్చేవాడిని. ఆ రోజు నేను జోబులో పెట్టుకోవాలా, అందుకే నేను మీకు దొరికాను అన్నాడు. దొంగోడికే వాగ్దానం గురించి అంత నమ్మకం ఉంటే ఈ రాత్రి జీవము గల దేవుని సేవకులమైన నీకు, దేవుని పరిచర్యలో ఉన్న నీవు, దేవుని సంఘానికి వస్తున్న నీవు ఏ వాగ్దానం అయితే దేవుడి సంవత్సరం చేశాడో ఆ వాగ్దానాన్ని దేవుడు సందేహించకుండా నీ జీవితంలో నెరవేర్చే సమయం ఆసన్నమైంది. కొట్టు చప్పట్లు గట్టిగా, నీ జీవితంలో నెరవేర్చే సమయము ఆసన్నమైనది. ఎందుకంటే హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. హెబ్రీయుల రాసిన పత్రిక 10వ అధ్యాయం 23వ వచనం. వాగ్దానము చేసిన వాడు నమ్మదగిన వాడు గనుక మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకున్నది నిశ్చలముగా పట్టుకుందాము. ఏదైతే ఈ రాత్రి నువ్వు ఒప్పుకుంటున్నావో దేవుని దగ్గర, ఏ వాగ్దానాన్ని అయితే నమ్ముతున్నావో అది దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పండి, ఆమేన్ చెప్పండి. ఒక ఆమె నా దగ్గరకు వచ్చి చాలామంది విచిత్రాలు చెప్తుంటారు. నా దగ్గరకు వచ్చి మణిబాబన్న దేవుడు నాకు కళ ఇచ్చాడని చెప్పి. ఏంటమ్మా కళ అంటే, బజార్లో పోతున్నాను నేను, అంత పెద్ద పేడ ముద్ద కనపడింది, ఆ పేడ ముద్దను తీసుకొచ్చి నేను బీరోలో పెట్టినట్టు కనపడింది, ఆ కళ అర్థం చెప్పండి. అంత పేడ తీసుకొచ్చి బీరోలో పెట్టిందట. ఆ పేడకి కళ అర్థం చెప్పమంటుంది. పక్కన అంటుంది అది మహాలక్ష్మి లేక. అక్కో ఆ పేడ ఎవరంట? మహాలక్ష్మి అంట. అమ్మ మహాలక్ష్మి ఎవరు లేరుగా ఇక్కడ, అపార్థం చేసుకోకండి. సో ఆమె చెప్తుంది మహాలక్ష్మి వచ్చిందక్క, మహాలక్ష్మి సరాసరి మీ ఇంట్లో బీరువాలోకి వెళ్ళి కూర్చునేసిందక్క, ఇక నీకు తిరిగే లేదు బో అనింది. నేనన్నాను ఇక నేనెందుకమ్మా కళకి ఇంక అర్థం చెప్పేది, పక్కన చెప్పేసింది కదా మహాలక్ష్మి అని, అర్థమైందా? మీ ఇంట్లో బీరువాలో ఉంది కాబట్టి నీకు ఏ దిగులు లేదని చెప్పాను. అంటుంది అట్టగాదు పాస్టర్ గారు, నేను ఇంత పేడనో అంత పేడనో దేలా, తట్టడి పేడ తీసుకొచ్చి పెట్టా. తట్టడి పేడ నేను తీసుకొచ్చి బీరువాలో పెట్టినట్టు నాకు కళ్ళు వచ్చింది. ఆ కళ్ళకు నీ నోటితో చెప్తే నాకు బాగుంటుందని. అప్పుడు నేను చెప్పాను, నా దేవుడు పిచ్చి పిచ్చి కళల ద్వారా ఆశీర్వదించేవాడు కాదు, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కనుక దాన్ని ఎవరైతే గట్టిగా పట్టుకుంటారో, నిశ్చలంగా ఎవరైతే వాగ్దానం నమ్ముతారో ఈ రాత్రి దేవుడు వారిని అత్యధికంగా ఆశీర్వదించి దీవించబోతున్నాడు. అత్యధికంగా నేను దేవుడు దీవించబోతున్నాడు. అత్యధికంగా నీ కుటుంబాన్ని దేవుడు అనేక సార్లు లేవనెత్తబోతున్నాడు. ఈ రాత్రి అత్యధికమైన దీవెనల చేత నీ కుటుంబం నింపబడ్డం నువ్వు చూస్తావు.
ఈ రాత్రి నువ్వు నమ్మదగిన దేవుణ్ణి నువ్వు విశ్వసించావు కనుక వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడిని రాత్రి నమ్మితే చాలు. సందేహం వద్దు. ఇప్పుడు దాకా ఏ సందేహం నీ జీవితంలో లేదు, ఇక ముందు కూడా ఉండకూడదు. ఆమెను చెప్పండి గట్టిగా. ఇక ముందు కూడా ఉండకూడదు. ఆమెను చెప్పండి గట్టిగా. నేను మన ఈ యొక్క మినిస్ట్రీలో నేను మీటింగ్స్కి వచ్చినప్పుడు ఒక ఆమె నా దగ్గరకు వచ్చి, మణిబాబన్న మా పిల్లలకి సంబంధం చూడనా అని చెప్పింది. నేనండి చూసేది ఏమండి? నేను అన్నాను, నేను సంబంధాలు చూసే పాస్టర్ని కాదమ్మా, వాళ్ళు వేరే వాళ్ళు, నాకు సువార్త చేసే పరిచర్య ఉందమ్మా, నేను సంబంధాలు చూసే వ్యక్తిని కదంటే, లేదు మణిబాబన్న, మీరు తిమోతి గారి దగ్గర ఎప్పుడు మీటింగ్ పెట్టినా నేను వస్తున్నా. 1 సంవత్సరం గారు ఆమె డేట్లతో సహా చెప్తుంది నాకు 3 పిల్లలు కాబట్టి నువ్వే సంబంధం చేసి నువ్వే పెళ్లి చేయాలా, నువ్వు చేయలేదో ఇక అంతే అనింది. ఏంద్రా బాబు ఇంత భయంకరంగా ఉన్నారని చెప్పి, సరేనమ్మా నేను చేస్తానని చెప్పాను. ఎందుకు నీతిమంతుడు ప్రమాణం చేయగా నష్టం వాటిల్లో మాట తప్పుడు, నేను చేస్తానని చెప్పాను. సరే, ఈ లోపల కరోనా వచ్చేసింది. నేను ఆమె కనపడకుండా పోయాను. నాకు ఆమెకి దాదాపు 2 ఏళ్ళు 3 ఏళ్ళు గ్యాప్ వచ్చేసింది. మళ్ళీ నేను ఇదే మీటింగ్కి వచ్చి ఆ రోజు ఇక్కడ మహాబబులోని వేష గురించి, మద్యం పాత్ర గురించి చెప్పాను. చూసావా, మా నాన్నగారు చెప్పారే. ఏనా పర్ణశాల పండుగకు వచ్చినప్పుడు మళ్ళా వచ్చి వాళ్ళు గట్టిగా దాన్ని పట్టుకున్నారు. అమ్మ దొరికాను రా బాబు అనుకున్నాను. దొరికాను, ఇంక నేను బాలేను. ఇంకా ఏంటమ్మనంటే, సంబంధం చూడు మణిబాబు అన్న, 1 రూపాయి కట్నం కూడా ఉండకూడదు, నువ్వే చూడో అనింది. 1 రూపాయి కట్నం కూడా ఉండకూడదట, సంబంధం బాగుండాలంట, నువ్వే చూడని చెప్పింది. సరే, నేను మాట ఇచ్చాను, ఖచ్చితంగా ప్రార్థన చేస్తానమ్మా, దేవుడు నమ్మదగినవాడు, దేవుడు చేస్తాడు తల్లి అని చెప్పి. దేవునికి మహిమ కలుగునుగాక. నేను మద్రాసులో పినాకిని ఎక్స్ప్రెస్కి వెళ్తుంటే నేను ట్రైన్లో లెఫ్ట్ సైడ్లో కూర్చొని ఉన్నా. పరిశుద్ధాత్మ దేవుడు నాతో చెప్తున్నాడు, మణిబాబు నీ ఎదురుగున్న కుర్రోడితో వెళ్ళి మాట్లాడు అన్నాడు. మళ్ళీ చెప్తున్నా, మణిబాబు జస్ట్ గో అండ్ టాక్ టు హిమ్, హీ సిట్ ఆన్ టు ద లెఫ్ట్ సైడ్, నీకు ఎడం బాగా నువ్వు కూర్చోండి, నువ్వు వెళ్ళి మాట్లాడానంటే, ప్రభు వాడేవాడు తమిళోడు, నాకెందుకు వాడితో పని, నాకు తమిళ్ కొంచెం తెలియము, నేను మానికి పోయి ఓవర్మా నేను పలకరించాను నేను చెప్పాను, నిజం చెప్తున్నాను. సరే, ట్రైన్ చెన్నైకి దిగేశాను. వెంటనే ఆ రోజు ఉపవాస ప్రార్థన, 40 రోజులు ఉపవాస ప్రార్థనలో ఉన్నాను. వెంటనే నేను ఎక్కడైతే స్టే అవ్వాలో అక్కడ స్టే అవుతానే 1 గంట సేపు ప్రార్థన చేసుకుని రూమ్ నుంచి బయట వచ్చి భోజనాన్ని కూర్చుంటే నా ఎదురుగా మళ్ళీ ఆ పిల్లోడు వచ్చి కూర్చొని ఉన్నాడు. ఆమెన్. అరే నువ్వు ఎట్టొచ్చావనంటే, నువ్వు ఏ పెళ్ళికైతే వచ్చావు అదే పెళ్ళికి నేను కూడా వచ్చాను మణిబాబు అన్నాడు. అబ్బా కొట్టాడు రైట్. సరే, నేను వెంటనే మ్యారేజ్కి వెళ్ళాను. సాయంత్రం నాకు కాదమ్మా, అక్కడ మ్యారేజ్కి వెళ్ళాను. ఆ పెళ్ళిలో నేను అందరూ నా విచిత్రంగా చూస్తున్నారు. అక్కడికి వెళ్ళాను, వాక్యం చెప్పాను. వాక్యం అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ వీడు నా ఎదురుగా కూర్చొని ఉన్నాడు. మళ్ళీ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నాడు, నువ్వు వెళ్ళి ఆ కుర్రోడితో మాట్లాడన్నాడు. ప్రభు నేను మాట్లాడను, ఎందుకంటే వాడు ఎవడో నాకు తెలియదు, వాడు తెలియని మాట్లాడితే ఏమొస్తుందంటే, నువ్వు వెళ్ళి మాట్లాడన్నాడు. సరే, నేను కిందకి దిగి వచ్చినప్పుడు వీడు భయం అయిపోయాడు. మళ్ళీ నాకు కనపడలేదు. సరే, తమిళోళ్ళు కదా భోజనం పెట్టారు, అరిటాకులో భోజనం చేశాను. షింక్ దగ్గరికి వెళ్ళి చేయగడుకుంటున్నాను. మళ్ళీ అక్కడ ప్రత్యక్షమయ్యాడు. వెంటనే భుజం మీద చేసి ఒక మాట చెప్పాను, నీతో నేను మాట్లాడాలి, ఒకసారి నాకు నా రూమ్కి రా అని చెప్పాను. ఆ కుర్రోడు వెంటనే నా రూమ్కి వచ్చాడు. ప్రార్థన చేస్తుంటే పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు, దేవుడు నీ జీవితంలో కార్యాలు చేయబోతున్నాడు. దేవుడు నీ జీవితంలో అనేకమైన సంబంధాలు వచ్చాయి, అవన్నీ ఫెయిల్యూర్ సంబంధాలు. నీ జీవితంలో చాలా అవమానాన్ని నిందని ఎదుర్కొన్నావు. దేవుడు నీకు శ్రేష్టమైన ఒక బిడ్డని ఇవ్వబోతున్నాడు. బిడ్డనంటే కుమారుడు కుమార్తెను కాదు, ఒక అందమైనటువంటి ఒక భార్య నీకు దేవుడు ఇవ్వబోతున్నాడు. నీ కుటుంబాన్ని దేవుడు కట్టబోతున్నాడు. పలానా దగ్గరికి నువ్వు వెళ్తే దేవుడు నీకు అద్భుతం చేస్తాడని చెప్పాను. ఆమేన్. నాతో దేవుడు ఏ చెప్పన్నాడో అది చెప్పేస్తేనే ఆ అమ్మాయి ఎవరు నాకు భుజం పట్టుకొని వెనకలు రావడం ప్రారంభించాడు. నేను ఎందుకు చెప్తా అప్పుడే, ఆశ దోష. అర్థమైందా? అందుకే సంబంధాలు చూసేవాళ్ళు వెంటనే చెప్పకూడదు అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ. ఎందుకంటే చెప్పామనుకో, ఈడ అంటారు, ఈమె అంటుంది. ఒక వారం దాకా వాళ్ళు టెన్షన్లో పెట్టేప్పుడు ఇవ్వండి, కోతికి రొట్టు ముక్కిచ్చినట్టే. అర్థమైంది? కోతికి రొట్టు ముక్కిచ్చినట్టు. వెంటనే నేను ప్రార్థన చేసి వారం తర్వాత చెప్తానని చెప్పాను. వారం తర్వాత పలానా దగ్గరికి వెళ్ళు అని చెప్పాను. పలానా దగ్గరికి వెళ్ళగానే ఆ అమ్మాయిని చూడగానే ఆ అబ్బాయి నచ్చాడు. ఇద్దరికి పెళ్లి చేశాను. ఆ అబ్బాయి ఒక టీచర్, గవర్నమెంట్ టీచరు, ఆ అమ్మాయి కూడా ఒక బీఈడీ చేసిన అమ్మాయి. ఇద్దరిని దేవుడు ఆశీర్వదించి ఇప్పుడు ఆమెకు 4 నెలలు ప్రెగ్నెన్సీ దేవుడు కన్సీవ్ చేశాడు. హురా లాబా షాబా రాబా లిఖా రాధరల. అది ఎక్కడ జరిగిందంటే, మా పర్ణశాలల మీటింగ్లో వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని వాళ్ళు నమ్మారు. ఈ రాత్రి నువ్వు ఈ పరిచర్యలో ఉన్నావు కనుక నీతో దేవుడు వాగ్దానం చేసిన దాన్ని నమ్మాలి.
ఆ వాగ్దానాన్ని ఎప్పుడైతే సంపూర్తిగా నమ్ముతావో, ఆ నిశ్చలంగా ఎప్పుడైతే వాగ్దానాన్ని పట్టుకుంటావో, ఆ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడని నీ అంతరంగంలో ఎప్పుడైతే స్థిరత్వం కలిగి ఉంటావో అప్పుడు నువ్వు సందేహించవు. వాగ్దానాన్ని చేసిన వాడు నమ్మదగిన వాడని ఈ రాత్రి నువ్వు నమ్మితే అద్భుతాలు వెంబడి అద్భుతాలు జరుగుతాయి. ఆమేన్. ఆమెలాగా మాట్లాడ దేవుని అంత పేడ ముద్ద తీసుకెళ్ళి బీరోలో పెట్టుకున్నట్టు పెట్టుకోవద్దు, అంత పేడ ముద్ద తీసుకెళ్ళి బీరోలో పెట్టినట్టు చేసిద్దు. అర్థమవుతుందా? కాబట్టి ఈ రాత్రి దేవుడు ఆశీర్వదించగలిగిన దేవుడు. ఈ రాత్రి దేవుడు సందేహించకుండా దేవుని వాగ్దానాలు నమ్ము. ఆ వాగ్దానమే యేసుక్రీస్తు ప్రభు. ఈ రాత్రి దేవుడిని దీవించునుగాక. ఆమెను చెప్పటికడికి ఈ రాత్రి దేవుడు నిన్ను దీవించునుగాక. నాతో పాటు దయచేసి చదవండి, ఒకసారి నాతో పాటు చదవండి. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 19వ వచనం. సంఖ్యాకాండం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 19వ వచనం. దేవుడు అబద్ధమాడుటకు ఆయన మానవుడు కాడు, పశ్చాత్తాపడుటకు ఆయన నరపుత్రుడు కాడు. ఈ రాత్రి దేవుడు అబద్ధమాటకు ఆయన మానవుడు కాదు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు మానవుడు కాదు, పశ్చాత్తాపడడానికి ఆయన నరుడు కాదు. ఈ రాత్రి ఏది నా యేసయ్య నీతో చెప్పాడో అది చేసి నిన్ను దీవించి పంపించబోతున్నాడు. కొట్టు చప్పట్ల గట్టిగా. ఏది నీతో చెప్పాడో, ఏది ఈ రాత్రి దేవుడు నీకు వాగ్దానం చేశాడు, ఏది దేవుడు ఈ రాత్రి నమ్మమని చెప్పాడు, ఏదైతే నీ జీవితంలో అద్భుతాన్ని చేయబోతున్నాడు, ఏదైతే ఈ రాత్రి కూటమికి వచ్చిన నీకు దేవుడు ఒక ఆశీర్వాదకరమైన కిరీటాన్ని నుంచి పంపించబోతున్నాడు, ఈ రాత్రి దేవుడు నీకు దీవెనతో పాటు ఆశీర్వాదంతో పాటు సమృద్ధితో పాటు ఆరోగ్యంతో పాటు ఆశీర్వాదంతో పాటు ఐశ్వర్యము కూడా దేవుడు నీకు ఇచ్చునుగాక. ఆమేన్. రెండు విషయాలు చెప్పాను. మొదటేంది? మృతులను సజీవులుగా చేసేవాడు. రెండవది లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. మూడవది నిరీక్షణకు ఆధారమైన యేసుక్రీస్తు ప్రభు. నాలుగవది వాగ్దానం చేసినవాడు నమ్మదగినవాడు. అక్కడే అదే బైబిల్లో ఉంది. ఇంకోటి లాస్ట్లో చివరిలో చదవండి ఒకసారి. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించడు. చదువుతా బిడ్డ ఒకసారి. ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుడు అని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము పొందాలి. ఐదవది ఏంటంటే వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు నా యేసయ్య సమర్థుడు. నా యేసయ్య ఎవరంటే సమర్థుడు అంటే దాని అర్థం ఏంటంటే ఆయన అన్ని విషయాలలో సరిపోయినవాడు, నమ్మదగినవాడే, నలుదిశలా నెమ్మది కలుగజేయువాడే. పాడరైలు మైక్ తీసుకున్నా. నలుదిశలా నెమ్మది కలుగజేయువాడే, జీవితమంతా అనుసరించినాడే, నా చేరు వ్రతము జీవితమంతా అనుసరించినాడే, నాకై కొరడాల దెబ్బలను అనుభవించినాడే, నాకై
సాటిలు లేని పరిశుద్ధునికి సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు యేసయ్యా సమర్థుడనీవయ్యా విశ్వసించువానికి సమర్థుడవు నీవయ్యా యేసయ్యా ఓ రాలా షాదా రాలా బాలా ఓ నిలాలా బారిబానా షాబారాబా దురాలాబా రిబానా కరాదారాలాబా కొట్టు 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 చప్పట్లు కొట్టు దురాలా నానా హతారాలాబా దురియాదా హతరే బేలెలకు సరిరారెవ్వరు నా ప్రియుడైన యేసయ్యకు సర్వము నెరిగిన పరిశుద్ధుడు సరిహద్దులలో సమాధానము నిలుపువాడు సర్వము నెరిగిన యేసయ్యా ఈ రాత్రి సమర్థుడు ఓలా షబాకరాదారాలాబా ఆయన వాగ్దానం చేసినవాడు నెరవేర్చుటకు సమర్థుడని ఈ రాత్రి నమ్మాలి. సమర్థుడు చెప్పండి నాతో పాటు, నా యేసయ్యా నాతో చెప్పింది నెరవేర్చుటకు సమర్థుడు. సమర్థుడు సమర్థుడు హీ ఈస్ ద ఓన్లీ అండ్ క్యాపబుల్ ద పర్సన్. నో వన్ కెన్ లైక్ టు హిమ్. ఆయనలాగా ఇంకెవ్వరు ఉండరు ఈ రాత్రి. ఆయనే సమర్థుడు. పక్కన వాళ్ళకి చెప్పండి, నా యేసయ్య సమర్థుడు. నా జీవితంలో లేని వాటిని ఉన్నట్టుగా చేసే సమర్థుడు, నన్ను ఆశీర్వదించే సమర్థుడు, నాకు సమస్తాన్ని ఇచ్చే సమర్థుడు, నా సంఘంలో అద్భుతాలు చేసే సమర్థుడు, నా సేవకుని స్వస్థపరిచే సమర్థుడు, నా సంఘంలో గొప్ప ఉద్యమాన్ని తీసుకొచ్చే సమర్థుడు, నా ఈ యొక్క అనగా ప్రత్యేకంగా ఈ వార్షికోత్సవంలో నా యేసు సమర్థుడు. ఆమెను చెప్పండి గట్టిగా. అందరూ లేచి నిలబడతాం, అందరూ లేచి నిలబడతాం, అందరూ లేచి నిలబడతాం. అందరూ ఒకసారి ఆకాశం వైపు పంచి చేతులు పైకెత్తాం. అందరూ 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 నాతో పాటు ఈ రాత్రి ప్రార్థనలు ఎక్కిపోయించారు. ప్రభువా, ఈ రాత్రి నీ బిడ్డల కోసం నేను ప్రార్థిస్తున్నా. వాగ్దానం చేసిన నీవు నమ్మదగిన వాడువు, వాగ్దానం చేసిన నీవు పరిశుద్ధుడవు, మృతులను సజీవులుగా చేసే దేవుడువు నీవు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడువు. నిరీక్షణ లేనప్పుడు నిరీక్షణకు ఆధారమైన యేసయ్యను నమ్మడమే ఈ రాత్రి నిరీక్షణ. నీకు నిరీక్షణ ఉంటే చాలు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు అద్భుతాలు వెంబడి అద్భుతాలు చేయబోతున్నా. వాగ్దానం నాలుగవది, వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. మన ఈ సంఘానికి ఏ వాగ్దానం అయితే ఈ సంవత్సరం దేవుడు చేశాడో ఆ చేసిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చుటకు సమర్థుడు. ఆమేన్. తన సేవకుని దేవుడు స్వస్థపరచుటలో సమర్థుడు. ఆమేన్. తన పరిచర్యను అగ్ని వల్లే మండించుటకు శక్తి కలిగిన వాడు సమర్థుడు. ఆమేన్. నా యేసుక్రీస్తు ప్రభు సమర్థుడు. ఈ రాత్రి నిన్ను విడిచిపెట్టిపోయే దేవుడు కాదు, మనుషులు మరిచినట్టు మరిచే దేవుడు కాదు. ఈ రాత్రి దేవుడు పరిస్థితులను మార్చగలిగిన వాడు, ప్రతి పరిస్థితిని దీవెనకరంగా చేయగలిగిన వాడు, ఉజ్జీవంతో పాటు ఆశీర్వాదాన్ని తీసుకురాగలిగిన వాడు, నీ ఆత్మలో మంట పుట్టించగలిగిన వాడు, నలిగిన నీ జీవితంలో ఉజ్జీవాన్ని ఇవ్వగలిగిన దేవుడు, లేని వాటిని ఉన్నట్టుగా పిలిచే దేవుడు, మృతతుల్యమైన అనుభవాలలో సజీవమైన కార్యాలు చేసి సజీవుడిగా సంచరించే సమయం ఇది.
మన సంఘములో గొప్ప అద్భుతాలు మనం చూడబోతున్నాం ఈ సంవత్సరం. ఆమేన్. ఈ వార్షికోత్సవం తరువాత ద గాడ్ విల్ బి వాండరింగ్ అమాంగ్ us. దేవుడు మన సంఘములో సంచరించును గాక. ఆమేన్. శక్తివంతమైన కార్యాలు ఈ రాత్రి దేవుడు చేయబోతున్నాడు. ఆమేన్. శక్తివంతమైన సూచక్రియలు ఈ రాత్రి దేవుడు మన సంఘములో చేయబోతున్నాడు. ఆమేన్. తన సేవకుని దేవుడు విశేషముగా తన అభిషేకపు తైలము చేత, క్రొత్త తైలము చేత అంటి దేవుడు నడిపించును గాక. ఆమేన్. మరలా మన దేవుడు తన దాసుని నోట జీవవాక్కుల నుంచి మన కొరకై ప్రత్యేకపరిచి మాట్లాడును గాక. ఆమేన్. తన సేవకురాలను దేవుడు అభిషేకించి బలమైన తన శక్తి కలిగిన అభిషేకం చేత నింపి వాడుకొనును గాక. ఆమేన్. నింపి వాడుకొనును గాక. ఓ లా షాందారా లాబా దురాలాబా రిబానామా దురాలాబా రిబారా ఖరాదారాలాబా. ఓ శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట నేను ఉంచి ఉన్నాను బిడ్డ. శక్తికి మించిన ప్రయాణం నీ ఎదుట నేను ఉంచి ఉన్నాను. గత కాలంలో నువ్వు ప్రయాణించినట్టు కాదు, ఒక నూతనమైన మార్గంలో నువ్వు ప్రయాణించుటకు నా మందస్థాన్ని నీ ముందుంచబోతున్నాను. నా మందస్థాన్ని నీ ముందుంచబోతున్నాను. నా పరిచర్య అభిషేకాన్ని నీ ముందుంచబోతున్నాను. ఒక ముళ్ళ కిరీటంతో పాటు జీవ కిరీటాన్ని నీ తల మీద నేను ఉంచబోతున్నాను. ఈ రాత్రి దేవుని ప్రశస్తమైన వెలుగు, దేవుని ప్రశస్తమైన శక్తి ప్రతి ఒక్కరిని దర్శిస్తుండగా, ఈ రాత్రి దేవుని మహిమ నిన్ను తాకుతుండగా, ప్రభుతో ఒక మాట నాతో పాటు ఈ మాట చెప్పండి. యేసయ్యా, ఈ రాత్రి నువ్వు సమర్థుడని నేను నమ్ముతున్నాను. నువ్వు సమర్థుడని నేను నమ్ముతున్నాను. మృతులను సజీవులుగా చేయవాడవు, మృతులను సజీవులుగా చేయవాడవు. లేని వాటిని ఉన్నట్టుగా పిలిచేవాడు. నిరీక్షణకు ఆధారము నీవు. నా నిరీక్షణకు ఆధారము నీవు. వాగ్దానము చేసిన వాడు నీవే నమ్మదగిన వాడు. నా జీవితంలో సమస్తము చేయగల సమర్థుడవు. నా కొరకే నువ్వు అద్భుతాన్ని చేసి ముగించినందులకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. అందరం ఒకసారి ఆకాశం చేతులెత్తి దైవ సేవకులు నాన్నగారి కోసం ప్రార్థన చేద్దాం. అందరం 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 ఓ లా షాబా ఖరాదా లాలా బాబా. ప్రభువా, ఈ సమయంలో నీ దాసులు ప్రభువా పరిశుద్ధులు ఓ ప్రవక్త వంటి ఆత్మతో నింపి ఈ ప్రాంతంలో వాడుకున్న దైవజనుడు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే స్వస్థత కలుగునుగాక. ప్రతి కట్లు తెగి పడిపోవునుగాక. ప్రతి విధమైనటువంటి చీకటి సంబంధమైనటువంటి అనారోగ్య పరిస్థితుల నుంచి ఈ రాత్రి తేజోమయుడైన వెలుగు ఇప్పుడే ప్రకాశించునుగాక. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసినట్టు ఈ రాత్రి దేవుని వాక్కు చేత నీ దాసుడు సంపూర్ణమైన స్వస్థత పొందునుగాక. ఆరోగ్యము కలుగునుగాక, కృప కలుగునుగాక, దీర్ఘాయుషు కలుగునుగాక, శక్తి కలుగునుగాక, బలము కలుగునుగాక, ఆయుష్ అనుగ్రహించబడునుగాక. ప్రతి విధమైన పరిస్థితి నుంచి నీ దాసుడు సజీవ సాక్షిగా నిలబడి మాట్లాడునుగాక. ఓ లా షాబా కరా లా బాబా దూరా లా బా రీ కరా దరా లా బా దూరియా నహత రాబా రిబాలా కరా లా బా. ఆయన తన వాక్కును పంపి ఈ రాత్రి దేవుడు తన దాసుని స్వస్థపరచబోతున్నాడు. తన వాక్కును పంపి ఈ రాత్రి దేవుడు తన దాసుని స్వస్థపరచబోతున్నాడు. దైవికమైన స్వస్థత, సంపూర్ణమైన స్వస్థత ఈ రాత్రి యేసుక్రీస్తు నామంలో సంఘమంతా ప్రార్థిస్తుండగా ఈ రాత్రి నిశ్చయముగా దేవుడు విడుదల, ఆరోగ్యము, స్వస్థత, అభిషేకము నీ దాసుని మీదకు వచ్చునుగాక. నీ దాసురాల మీదకు వచ్చునుగాక. సంఘములో ప్రతి ఒక్కరి మీదకు కృప కలుగునుగాక. ఈ సంఘాన్ని అంటి పెట్టుకుని పరిచర్య చేస్తున్నా మా మీద కూడా దేవుని కృప విడుదల ఉన్నుగాక. దేవుని ఆశీర్వాదం మా మీదకు వచ్చునుగాక. ఈ రాత్రి కూడి వచ్చిన సకల ప్రజలు మీరు ఆశీర్వదించలేకే వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థించుచున్నాను తండ్రి. ఆమేన్. చప్పట్లు కూడా తీసేని మహింపరుద్దాం. దేవునికి స్తోత్రం, 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 స్తోత్రం. థ్యాంక్ యూ లార్డ్. నేను సమయాన్ని సేవకురాలకు ఇస్తున్నాను. అవమానపరచడు నిన్ను
చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. అగ్నిగుండం
మరచిపోవునా, పిలిచిన దేవుడు నిన్ను మరచిపోవునా. మారది తలరాతని దిగులు పడకుమా, మారాను మధురముగా మార్చును నీకై, నాకేల శ్రమలంటూ కృంగిపోకుమా. తేరి చూడు యేసుని, అగ్నిలో నిలిచెను నీకై, పిలుపునే వీడొచ్చి మరలిపోకుమా. న్యాయాధిపతియే నాయకునిగా నిలుపును నిన్ను, మేలులతో నిన్ను తృప్తిపరచును. శత్రువు చేతికి నిన్ను అప్పగింపడు, పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా, పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను, ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివ్వడు నిన్ను. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. ఘన కార్యాలెన్నో నీకై చేసినవాడు, కష్టకాలమందు నీ చేయి విడుచునా. అసాధ్యములెన్నో దాటించిన నాదుడు, శ్రమలో నిన్ను దాటిపోవునా. సియోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు, కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. సియోను దేవుడే నిన్ను కనికరాపూర్ణుడే నీ కన్నీరు తుడుచును. హల్లెలూయా. మంచిది, ప్రార్థన చేసుకొని ప్రార్థన ఆశీర్వాదంతో ఈ రెండవ రోజు కూడికను ముగించుకుందాం. విత్తబడినటువంటి కానుకల నిమిత్తమై పాస్టర్ మణిబాబు గారు ప్రార్థన చేసి, అలాగే చివరి ప్రార్థన ఆశీర్వాదం దైవజనులు ఇవ్వవలసిందిగా ప్రభు పేట తెలియపరుస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. నీ సన్నిధిలో అర్పించిన ప్రతి అర్పణను మీరు ఆశీర్వదించండి ప్రభువా. కానుక వేసిన ప్రతి హస్తము యేసు క్రీస్తు నామములో దీవించబడునుగాక, ఆశీర్వదించబడునుగాక. అలాగనే సంఘక్షేమము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి ఈ వార్షికోత్సవ సభల ద్వారా అనేకుల జీవితాలలో అద్భుతాలు జరుగునుగాక. నాన్న మీరు జ్ఞాపకం చేసుకోండి, ఆశీర్వదించండి, స్వస్థతను, ఆరోగ్యమును, క్షేమమును గ్రహించండి. విశేషంగా నీ సేవకురాల్ని మీరు సేవలో వాడుకుంటున్నందుకే వందనాలు. బాబుని మీరు చక్కగా పరిచర్యలో వాడుకుంటున్నందుకే వందనాలు. ముఖ్యంగా తండ్రి నాయన నీ దాసుడు ప్రభువా తండ్రి సామ్యూయల్ని మీరు వాడుకుంటున్నందుకే స్తోత్రాలు. సంఘములో వాడబడుతున్న ప్రతి బిడ్డను బట్టి స్తోత్రాలు. ప్రతి ఒక్కరిని పేరు పేరు చొప్పున ఆశీర్వదించమని నజరేయుడైన యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసమైన సన్నిధి సదాకాలం మనకును మనవలే కూడిన సకల పరిశుద్ధులకును ఆయన కృపతోడై ఉండి నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.